గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దూకుడు సినిమాకి ఇంటర్వల్ బ్లాక్ రన్ చేయమన్నారు. యాక్చువల్గా కెమెరామెన్కి ఆయనకి ఏదో చిన్న ఇష్యూ వచ్చినట్టుంది. అది నాకు పూర్తిగా తెలియదు. నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళి వర్క్ చేశాను. ఆ నీకోసం ఎంత కష్టపడ్డారో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. చాలా అద్భుతంగా ఉంది ఆ జర్నీ. ఓకే, అంత జరిగిన తర్వాత శ్రీనువైట్ల గారి నుంచి మళ్ళీ ఏ సినిమా కాల్ గారు మీరు అసోసియేషన్ అవ్వకుండా యాక్చువల్గా దూకుడుది నన్ను అడిగారు. ఏదో ఒక్క సినిమాకి నన్ను అడిగారు. ఆ సినిమాకి నాకేదో కొంచెం టైం కుదరక, లేకపోతే రెమ్యునరేషన్స్ ఏదో కొంచెం డిఫరెన్స్ వచ్చింది. అంతే తప్ప లేదు, ఇవన్నీ రికార్డ్ చేసింది. సో అంతే, వేరేం లేదు. మా ఇద్దరికి ఇప్పుడు మంచి. తర్వాత ఆగడు కూడా చేశాను సార్. మన అఖండ 2 చేసిన ప్రొడ్యూసర్స్ది. ఆగడు క్లైమాక్స్ కూడా చేశాను. తర్వాత దూకుడు ఇంటర్వల్ బ్లాక్ చేశాను సార్. అద్భుతంగా ఉంటుంది సార్, బ్యూటిఫుల్ బ్లాక్, మంచి. దానికి మహేష్ బాబు గారే ఫోన్ చేసి చాలా బాగుంది రాంప్రసాద్ అని. ఇది ఒక ఏంటంటే ఒక హాలీవుడ్ అక్కడ నిచ్చెన మీద నుంచి రావడం కానీ అదంతా ఫైట్ ఎక్కడ ఆగదు, అది పరిగెడతా ఉంటుంది. ఫైట్ డిజైన్ లైక్ దట్ సార్. ఇది కెమెరామెన్ అంటే నిజంగా మన సైడ్ ఏదో మనం చెప్పడం కాదు, కానీ డిజైన్డ్ ఈజ్ లైక్ హాలీవుడ్ స్టార్. ఇప్పుడు మహేష్ బాబు నేను బిగినింగ్ నుంచి నాకు ఇష్టమైన యాక్టర్ సార్. అంటే సచ్ ఎ వండర్ఫుల్ ప్యాషన్. మహేష్ బాబు కానీ, లేకపోతే బన్నీ కానీ, లేకపోతే రామ్ చరణ్ కానీ, ఇప్పుడున్న యాక్టర్స్ అందరూ ప్యాషనెట్. వాళ్ళు చేయాలనే తపన ఎక్కువ ఉన్న హీరోస్. సో డెఫినెట్గా డిజైన్డ్. దాంట్లో మహేష్ బాబు కూడా ఇట్స్ వెరీ 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 క్వాలిఫైడ్ హీరోస్ ఒక మనిషి. సార్, ఇది నేను అజంప్షన్ చేసుకొని అడుగుతున్న క్వశ్చన్. కరెక్ట్ అయితే కరెక్ట్ అండి, దాన్ని కొంచెం సమాధానం చెప్పండి. రాంగ్ అయితే వదిలేద్దాము. మీరు ముందు చెప్పినట్టు కృష్ణ గారి కుటుంబంలో మనిషిగానే పెరిగారు మీరంతా కూడా. సో నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మహేష్ బాబుతో మీకు ఒక అసోసియేషన్ ఉండొచ్చు. సో ఆ చిన్నతనంలో జరిగిన ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ మహేష్ బాబు గారితో మీకు గుర్తుండిపోయేది ఏమన్నా ఉందా? నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కలిసి కృష్ణ గారి షూటింగ్ జరుగుతుంటే ఎక్కడో చెన్నైలో టీవీఎస్ 50 మీద వెళ్ళాం సార్. నేనెంత సెన్స్లెస్ చూడండి. నాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి మహేష్ బాబు హీరోగా పెట్టి సినిమా తీసేద్దాము అంటే, సరే వెళ్తే అడుగుదాము. ఎందుకంటే అంకులే కదా, నాకు తెలుసు కదా, పరిచయం కదా. కృష్ణ గారి దగ్గరికి డైరెక్ట్గా టీవీఎస్ 50 వేసుకుని వెళ్ళిపోయాం. దానికి ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ పేరు కూడా గుర్తులేదు. ఇతను పెద్ద అసోసియేట్ డైరెక్టర్. ఇప్పుడు తీసుకుని డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎక్కడో 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్, అప్పట్లో 20 కిలోమీటర్స్ వెళ్ళడం అంటే పెద్ద. అవును. వెళ్ళిపోతే మా నాన్నగారు కూర్చున్నారు. ఇదేంటా నువ్వు వచ్చేవేంటి అన్నాడు. ఇంత దూరం వచ్చేవేంటంటే, లేదా నా ఫ్రెండ్ అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పి వెళ్ళి, ఎవరితో ఏంటి అంటే కృష్ణ గారితో మాట్లాడాలంటే, ఆయన ఏదో అనుకున్నారు. సరే వెళ్ళి మాట్లాడాను. ఏమైనా అట్లా వచ్చావు అన్నాడు. లేదు అంకుల్, మహేష్ బాబుతో హీరోగా పెట్టి సినిమా తీయాలని నా ఫ్రెండ్ వచ్చాడని. ఆయన చిన్నగా నవ్వి, చదువుకుంటున్నాడయ్యా, చిన్నపిల్లాడయ్యా. అదొక అంటే ఇట్స్ వెరీ క్యూట్ మూమెంట్స్. అంటే అమాయకత్వమా లేకపోతే తెలియనితనమా అనేది దానికి పేరు లేదు ఇక అలాంటి విషయాలన్నీ. సో దట్ వాజ్ ఎ నైస్ మెమరీ ఇన్ మై మైండ్. తర్వాత అదే మహేష్ బాబు గారితో మురారి చేయటం. అవునవును. అదే లైఫ్, దట్ ఈస్ లైఫ్. అండ్ ఇప్పుడు అదే మహేష్ బాబు గారు మీరు పనిచేసిన ఒక సినిమా చేసిన అద్భుతమైన సినిమా చేశారు రాజమౌళి గారితో, మర్యాద రామన్న. వారిద్దరూ కలిసి ఇప్పుడు ఒక పాన్ ఇండియాని షేక్ చేసే ఒక సినిమా రెడీ చేస్తున్నారు. సో ఆ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా నో డౌట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్. సార్, మనం గర్వపడదగ్గ డెఫినెట్లీ ఒక డైరెక్టర్ రాజమౌళి గారు. ఎందుకంటే నేను పర్సనల్గా ఆయనతో వర్క్ చేశాను, మర్యాద రామన్న. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు వర్క్డ్ విత్ హిమ్ యాక్చువల్గా. అండ్ డ్రాస్టిక్ ఈ బిల్ట్ హిస్ కెరీర్ లైక్ ఎనీథింగ్. ఒక మనిషి ప్యాషన్గా ఎలా ఉండాలనేది అతన్ని చూసి నేర్చుకోవాల్సిన సందర్భాలు. నేను జనరల్గా ఒప్పుకోను. నాకు కొంచెం మనం బాగా చేస్తాం కదా అన్నది స్టాంప్ పేరు ముందుగానే చాలా కష్టం అలాంటిది. సో రియల్గా మంచి డైరెక్టర్, ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్. అలాగే ప్యాషనెట్ హీరో మహేష్ బాబు. వాళ్ళ కాంబినేషన్ 100% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే వస్తుంది అని నేను కూడా విన్నాను. ఎందుకంటే మన కొలీగ్స్, ఫ్రెండ్స్ నా దగ్గర పనిచేసిన కొంతమంది ఆ సినిమాకి పనిచేస్తున్నారు. ఓకే. సో వాళ్ళందరూ చెప్పాల్సిన అవసరం లేదండి.
ఎందుకంటే ఇట్స్ ప్రూవ్డ్ డెఫినెట్గా క్వాలిటీ వచ్చే తీరుతుంది. క్వాలిటీ రాకపోతే వాళ్ళు వదలరు. బాబు ఫ్యాన్స్కి పండగ లాంటి వార్త చెప్పారు. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ హైలీ క్వాలిఫైడ్ ఫిల్మ్ అవుతుందని నేను నా ఎక్స్పెక్టేషన్. సార్ అంటే నా మాట ఎప్పుడు తప్పింది లేదని నేను అనుకుంటున్నాను అంతే. తదాస్తు సార్. Yeah. అంటే రాజమౌళి గారితో పనిచేశారు కదా సార్. Yeah. అదే మనం ఇందాక కృష్ణవంశీ గారితో మాట్లాడుకున్నాం కదా, అట్లా ఒక పిచ్చి ఉంటుంది సినిమా అంటే, అది ఇంకా పిచ్చే, దానికి వేరే పేరు లేదు. అలాంటి పీక్స్ మూమెంట్, అమ్మా ఏంది ఈ పని రాక్షసుడు అని మీకు మర్యాద రామంలో అనిపించిన షాట్ ఏదన్నా? ఎస్ అండి, ఎవ్రీ షాట్ ఈస్ ప్యాషనెట్ డైరెక్టర్. ఇంకా దాంట్లో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఎక్స్పీరియన్స్లో నేను చూశాను, కృష్ణవంశీ గారిని ఎలా చూశానో అంతకంటే మోడర్న్గా, సార్ మోడర్న్ అయిన కృష్ణవంశీ లేకపోతే మోడర్న్గా ఉండి ఒక ప్యాషనెట్ డైరెక్టర్ ఎలా ఉంటారంటే, అసలు నాలెడ్జ్ ఉంది సార్. సీజీస్ మీద కానీ, ఒక కెమెరా యాంగిల్స్లో కానీ, ఒక కథలో కానీ, అసలు ఎలా డ్రైవ్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి, ఆడియన్స్ పల్స్ ఎలా పట్టుకునే టెక్నిక్ బాగా గట్టిగా అతనికి గాడ్ ఇచ్చిన గిఫ్ట్ ఆయనకి. అలాంటి సందర్భాల్లో నేను ప్రతి అణువణువు చూశాను ఆయన్ని. సార్ ఐ నో ఎవ్రీ ప్రిక్ ఆఫ్ ది పాయింట్. రాజమౌళి గారిని క్లోజ్గా నేను వర్క్ చేశాను. ఐఎమ్ రియలీ హ్యాపీ టు సే దట్ ఈజ్ వెరీ వెరీ ప్యాషనెట్ డైరెక్టర్. మర్యాద రామన్న మొత్తం మీద మీకు ఛాలెంజింగ్ అనిపించిన షాట్ కానీ, ఫ్రేమింగ్ కానీ, బ్లాక్ కానీ ఏదన్నా ఒక ఆ రోజు ఇన్సిడెంట్ గుర్తుందా? యా అలాంటి చాలా షార్ట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఫస్ట్ టైం హీరో గుమ్మం దాటి బయటకు వచ్చే షాట్ ఒకటి ఉంది సార్. మార్నింగ్ 7 o'clockకి షాట్ పెట్టాం. ఇట్స్ వెరీ సింపుల్ నీట్ షాట్. అందుట్లో నా ఫ్రేమింగ్ అంటే రాజమౌళి గారికి బాగా ఇష్టం. కంపోజ్ చేస్తే షార్ట్ కంపోజిషన్ వెరీ ఇంపార్టెంట్. సినిమాటోగ్రఫీ ఈజ్ నథింగ్ బట్ కంపోజిషన్స్. ఒక ఫ్రేమ్ కంపోజ్ చేయడంలోనే ఉంటుంది. సో ఆ కంపోజిషన్ ఆయనకి ఇష్టం. నేను కెమెరా లో యాంగిల్లో పెట్టేశాం. సింపుల్ షాట్ రావటం. ఆ షాట్ సునీల్ అంటే ఆయన అనుకున్న పాయింట్కి రీచ్ అవ్వలేదని మ్యాక్సిమం సెట్ అంతా తీసి మళ్ళీ క్రెయిన్ తీసుకొచ్చి మళ్ళీ ఏదో పెట్టి లాస్ట్కి అదంతా దాటేంత వరకు ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే యాస్ మైండ్లో ఇలా రావాలి, ఇది వస్తేనే కరెక్ట్గా ఉంటుందని క్లియర్ ఐడియా ఉన్న డైరెక్టర్. ఇస్ అలాంటి సందర్భం సో మెనీ యాక్షన్స్. ఆయన యాక్షన్స్ అన్ని ఆయన బేసిక్గా ఒక అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, హీ ప్రాక్టికలీ డూ దట్ షాట్. అందరూ అనుకుంటారంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ యాక్టర్ చేయగలుగుతాడా లేదా, మనం చేసి చూస్తే దాంట్లో కష్టం ఏంటో మనకి తెలుసు అనేది. యాక్చువల్గా చాలామంది ఏంటంటే ఏమనుకుంటారంటే, డైరెక్టర్కి ఇష్టమేమో చేసింది, దాన్ని యాక్షన్ కట్ డైరెక్ట్ చేసింది మళ్ళీ దాన్ని వెనక లాస్ట్లో ఎండ్ స్క్రోలింగ్ వేస్తారేమో అనుకుంటారు. కాదండి, యాక్చువల్గా నేను కనిపెట్టింది, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇది ఒక మంచి విషయం. ఆయన అడిగితే దీంట్లో ఏం కష్టం ఉంది, ఒక యాక్షన్ చేస్తే ఎంత కష్టం ఉంది, ఇలా చేస్తే కరెక్ట్గా వస్తుందా రాదా అని ప్రాక్టికల్గా వాళ్ళు అనుభవించి దాన్ని ఇలా చెయ్యండి అని చెప్పగలిగే సమ్ మ్యాజిక్ ఇని పట్టుకోవాలని అనుకుంటున్నాను నేను. హోప్ ఐఎమ్ నాట్ రాంగ్. కరెక్ట్. ప్రాక్టికల్గా పైనుంచి రోప్స్ తోటి ఆయన దిగుతారు. ఆయన ఇది కాదు యాక్చువల్గా ఏదో చెయ్యాలని ఇది కాదు, చేస్తే దాంట్లో కష్టం ఏంటో తెలుసుకొని ఒక కెమెరా యాంగిల్ మార్చాలా, లేకపోతే అక్కడ రోప్ సిస్టమ్ మార్చాలా అని కమ్యూనికేట్ చేస్తారు. డైరెక్టర్ ఇస్ నథింగ్ బట్ కమ్యూనికేటింగ్ ద టోటల్ సిస్టమ్. పైగా ఆర్టిస్టులు కూడా సేఫ్ కదా సార్. ఆర్టిస్ట్ సేఫా కాదా ముందు ఆయన చూస్తాడు. ఆయన చూసిన తర్వాత ఒక సైకిల్ అంటే నిజంగా సైకిల్ తొక్కి చూసి, ఓహో కష్టం ఉంది, ఓహో ఇది మనం చేయలేము, దీనికి ఇంత స్లోగా రమ్మందాం అంతే తప్ప మనం రా అనగానే రాలేరు. సో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎంత ఉన్నాయి తనుగా చూసి, తను దాన్ని మేబీ దాన్ని ఏమంటారు, దాన్ని ప్రాక్టికల్గా ఫీల్ అయిన తర్వాత ఆ షార్ట్ కంపోజ్ చేస్తారు. దట్ ఈస్ ద టెక్నిక్ అని నా ఉద్దేశం అంతే. అండ్ మర్యాద రామంలో నాకు ఫేవరెట్ షాట్ చెప్తాను సార్. సునీల్ ఇంట్లోంచి బయటకు వచ్చేస్తారు, అన్నదమ్ములు తరుముకుంటారు. బట్ అంతా అయిపోయిన తర్వాత చిన్న తమ్ముడు అక్కడ దాకా తరుముకుంటా వచ్చి ఇంకా ఒకనొక టైంకి ఆగిపోతాడు సైకిల్తో పరిగెత్తలేక. సప్పని ఆ బల్లసూరి సుమోలో ఎంటర్ అవుతాడు. అదిరిపోద్ది ఫ్రేమింగ్ కానీ షాట్ కానీ. ఆ షాట్ గురించి చెప్పండి సార్. యాక్చువల్గా అదే అండి, ఇప్పుడు స్క్రీన్ ప్లేలో ఉన్న మ్యాజిక్ అది యాక్చువల్గా. సో ఎమోషన్స్ని ఫాలో అయ్యి జనం ఒక ఫ్లోలో ఉండేటప్పుడు సడన్గా ఇంపాక్ట్ ఎలా ఇవ్వాలనేది ఇట్స్ డైరెక్టర్ స్క్రీన్ ప్లే అది సార్. సో అది షార్ట్ సింపుల్ అయినా ఇంపాక్ట్, అవును, దాని సౌండ్ ఇంపాక్ట్ వలని కొన్ని క్రియేట్ అవుతుంటాయి.
సో దాట్ ఈజ్ ఆల్సో కెమెరామెన్కి ఒక నేమ్ కల్పించేది. అది ఆల్ బికాస్ ఆఫ్ డైరెక్టర్స్ స్క్రీన్ ప్లే, ఆ షార్ట్ ఎడిటింగ్, కట్టింగ్, వీటి మీద ఆధారపడి ఉంటుంది మొత్తం. ఇట్స్ ఆల్ మ్యాజిక్ అండి. ఇట్ ఈస్ లైక్ ఏ మంచి అల్లిక అది. సార్ సో ఫిల్మ్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్షన్ సీక్వెన్స్ వచ్చి మ్యాజికల్గా వెళ్ళాలి, సింక్ అవ్వాలి. ది సినిమాటోగ్రఫీ ఆల్సో ప్రాపర్గా సింక్ అవ్వాలి, మ్యూజిక్ సింక్ అవ్వాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ లెజెండ్ సినిమా చేస్తున్నప్పుడు ఐఎమ్ అగైన్ జంపింగ్ బ్యాక్. చెప్పండి. ఎలాగా ఇంపాక్ట్ అంటే, సో మామూలుగా ఏమవుతుందంటే ఒక రియాక్షన్ తీసినప్పుడు సడన్గా కెమెరాలో మూవ్ అవ్వడం అవి ఉంటాయి. సో నేనేం చేశానంటే, సార్ మనం ఈ సినిమాని కొంత ఆపుదాం, సస్టైన్ చేద్దాం సినిమాని. రాము గారి సినిమాలో ఉంటుంది సస్టైన్, కెమెరా అలాగే ఉంటుంది, ఆర్ఆర్ మాత్రం లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో కొన్ని షాట్లు మేము అలా ట్రై చేసాం. బాలయ్య బాబు గారు అట్లా ఉంటే స్టడీగా పెట్టేవాడిని. దేవిశ్రీ ప్రసాద్ గారు ఎంటర్ అయ్యేవాడు దాంట్లో. తెలియని ఇప్పుడు మన సినిమా తీసేటప్పుడు ఏమవుతుందంటే డైరెక్టర్ విజువల్గా షార్ట్ చెప్తూ ఉంటారు, కెమెరామెన్ తీస్తూ ఉంటాం, కానీ ఇన్విజిబుల్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఆర్ఆర్ మ్యూజిక్. ఆ స్పేస్ ఇవ్వాల్సింది మీరేగా. స్పేస్ ఇవ్వాలి. ఇవ్వలేదనుకోండి మనకి టైం స్పేస్ చాలదు. అదే అక్కడే మనకి మ్యూజిక్ సెన్స్ తెలియాలి. సో డైరెక్టర్ కానీ కెమెరామెన్కి కానీ. సో దట్ వే దేవిశ్రీ ప్రసాద్ గారు ఆర్ఆర్ లెవెల్లో ఆ మౌంట్ చేస్తారు. ఆ మౌంట్ చేసే సింకే షార్ట్స్ ఎమోషన్ని బిల్డప్ అవుతాయి. కరెక్ట్. సో అలాగా ఈ కమింగ్ బ్యాక్ టు రాజమౌళి గారి సినిమా మర్యాద రామన్కి వస్తే, ఆ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ఇవన్నీ కరెక్ట్గా సింక్ అయినప్పుడు ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా క్యాచ్ అవుతుంది. దట్ ఈస్ వాట్. సార్